హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ఫో అండ్ కెరియర్ గైడెన్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈ జనరల్గా ఏంటంటే రిజ్యూమ్ అండ్ ప్రైజింగ్ ఆర్ రిజ్యూమ్ అనాలిసిస్ మన క్లాడ్లో ఏ విధంగా చేసుకోవాలి. జనరల్గా ఇదే ప్రాసెస్ మనము చాట్‌జిపిటిలో యూస్ చేయొచ్చు అండ్ ఫైర్ బేస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. అక్కడ మనం ఏంటంటే ఒక అప్లికేషన్ని క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసిన దాంట్లో బేస్ చేసుకునేసి మనకు అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇచ్చేసి ఆటోమేటిక్గా ప్రాంప్ట్ బేస్ చేసుకునేసి మనం ఇన్పుట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ ప్రాంప్ట్ అయితే నేను ఇచ్చాను అనమాట. ఇది ఎంటర్ప్రైజ్ లెవెల్ బేస్ చేసుకునేసి మనకు ఇన్పుట్ ఇవ్వమని చెప్పి అయితే చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత అది కొన్ని క్వశ్చన్స్ రేస్ చేస్తుంది మనకి. అంటే కంప్లీట్ అవుట్పుట్ ఇవ్వాలా లాగుంటే కనుక ఏ విధంగా చూసుకోవాలి, కీవర్డ్ మ్యాచింగ్ చూస్తున్నారా, ఆప్టిమైజ్ రిజ్యూమ్ చేస్తున్నారా అని చెప్పేసి. మీరు ఇక్కడ ఒక్క నిమిషం, నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ అనాలిసిస్ చేసుకునేసి అది క్వశ్చన్ రైజ్ చేస్తుంది మనకి. అంటే కనుక నేను ఇచ్చిన ప్రాంప్ట్ బేస్ చేసుకునేసి ఓకే, జాబ్ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే మనకి రేజ్ చేసింది ఫ్రెండ్స్. సో రేజ్ చేసినప్పుడు ఆప్టిమైజ్ రిజ్యూమే ఫర్ 8 years అని చెప్పేసి నేను క్లిక్ చేస్తాను. యాక్చువల్గా మనకు కావాల్సిందంటే డిఫరెంట్ ఆప్షన్స్. ఫుల్ 8 years ఆడిట్ రిపోర్ట్ వస్తుంది, ఆప్టిమైజ్ రిపోర్ట్ వస్తుంది అనమాట. కంపారిజన్ రిజ్యూమ్ టు మల్టిపుల్ జాబ్ డిస్క్రిప్షన్స్ చెక్ చేసుకోవచ్చు ఒకటేసారి. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఏంటంటే ఒక ప్రాసెస్ చేద్దాం అనుకున్నాను. సరే, ఫస్ట్ అయితే కనుక అనలైజ్ రిజ్యూమే అగేన్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్, అది మనకు అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఇదే జరుగుతుంది, అనలైజ్ చేస్తూ ఉంటుంది జాబ్ డిస్క్రిప్షన్కి వస్తుందా రావట్లేదా అని చెప్పేసి. లేదు అనుకోండి ఆప్టిమైజ్, వన్స్ అది అవ్వకపోతే మనం ఏంటంటే నెక్స్ట్ ఆప్షన్స్ ఆప్టిమైజ్ చేసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. కంపేర్ రిజ్యూమే టు మల్టిపుల్ జాబ్ డిస్క్రిప్షన్స్, ఇప్పుడు నేను ఒకసారి క్లిక్ చేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకునేసి గ్యాప్ కానీ లేదు అంటే కనుక ఇంకేమైనా అడిషనల్గా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ యాడప్ చేసుకోవచ్చు కూడా. ఓకే, ఆప్టిమైజ్ టిప్స్ టు గెట్ 90% స్కోర్, 90% మ్యాచింగ్ స్కోర్స్. సారీ ఫ్రెండ్స్, 90% మ్యాచింగ్ స్కోర్. ఓకే, ఇది ఒకటి నేను యాడ్ చేసుకున్నాను. లేదు అంటే మీరు ఇంకా కావాలంటే ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్స్ అన్నీ తను అడిగింది. సో చూసి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మీ దగ్గర కనుక జాబ్స్ డిస్క్రిప్షన్స్ ఉంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా కాపీ పేస్ట్ చేసుకోవడమే. జాబ్ డిస్క్రిప్షన్ 1, JD1 టైటిల్, JD2 ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తే 5 or more JDs అని క్లిక్ చేసే మీరు చేసుకునే దాన్ని బట్టి సో మీకు చేంజెస్ అయితే కనుక వస్తాయి అన్నమాట. మీరు ఏ లెవెల్కి అప్లోడ్ చేస్తున్నారు అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇండివిజువల్ నేనైతే కనుక సీనియర్కి చూస్తున్నాను కాబట్టి సైడ్ బై సైడ్ కంపారిజన్ టేబుల్స్, తర్వాత బెస్ట్ ప్రీ స్క్రీనింగ్, 90% స్కోర్ సజెషన్స్, ఇవంతా నేను తీసుకున్న తర్వాత అప్పుడు కంప్లీట్ అప్డేట్ అయితే నాకు జరుగుతుంది. ఫైనల్ రిపోర్ట్ జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నీ నేను ఇచ్చాను. సో తను ఏం చెప్తుందంటే షేర్ కంప్లీట్ 5 జాబ్ డిస్క్రిప్షన్. ఓకే, మీరు అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకోండి. మీరు ఎన్ని జాబ్స్కి అయితే అప్లై చేస్తున్నారో అన్ని జాబ్స్ యొక్క జాబ్ డిస్క్రిప్షన్స్ మీరు ఇమ్మీడియట్గా ఆ జాబ్ డిస్క్రిప్షన్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఏ కంపెనీస్ అప్లై చేస్తున్నారో కూడా మీరు రెడీ చేసుకోవాలి ముందుగానే, అంటే తెలుసుకోండి. ఎందుకంటే కనుక ఒక్కసారిగా జాబ్ 1, జాబ్ JD2 మనకు కంప్లీట్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత మీ మ్యాచ్ ప్రొఫైల్ అవుతుందో లేదో అక్కడ తెలుస్తుంది అనమాట. ఓకే, సో లీడ్ డొమెస్టిక్ రిక్రూటర్ పొజిషన్స్ నేను లింక్డ్ఇన్ నుంచి తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక 5 జాబ్ డిస్క్రిప్షన్స్ అయితే తీద్దాం ఫ్రెండ్స్. తీసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అవి దాంట్లో పేస్టింగ్ చేసుకున్న తర్వాత మీకు ఆ కంప్లీట్ ప్రాసెస్ అనేది ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట.
ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు లాస్ట్ 24 అవర్స్లో పోస్ట్ చేసినవి చూసుకోండి. ఓకే, JD1 JD1 ఓకే, JD2 నేను ఇక్కడ ఉన్న దాంట్లోనే చూస్తున్నాను. నేను ఎక్కడికి పోవట్లేదు. JD2 ఓకే, నెక్స్ట్ JD3 ఇది అక్కడ ఏం లేదు యాక్చువల్గా, అందుకే నేను JD అప్డేట్ చేయట్లేదు. JD3 JD4 ఇంకేమన్నా. ఓకే, ఇక్కడ ఒకటి ఉంది. సో JD4 ఓకే, నేను ప్రజెంట్ ఏంటంటే 4 జాబ్ డిస్క్రిప్షన్స్ తీసుకున్నాను. ఆ 4 జాబ్ డిస్క్రిప్షన్స్ కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, ఇంక్లూడింగ్ విత్ మన రెజ్యూమేతో. మీ రెజ్యూమే కూడా అప్లోడ్ చేయండి విత్ ద సేమ్ జాబ్ డిస్క్రిప్షన్. ఓకే, సో వన్స్ ఇది జాయిన్ అయిన తర్వాత ఆటోమేటికలీ ఏంటంటే మీకు కంప్లీట్ అనలైజ్ అండ్ రిపోర్ట్ చేస్తుంది అనమాట. బట్ దీనికి కంప్లీట్ ప్రాసెస్ అవ్వడానికి అయితే కనుక కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే మీరు రన్అప్ చేసుకుంటున్నప్పుడు మాత్రము కంప్లీట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోండి. అండ్ ప్రజెంట్ వచ్చేసి అది జాబ్ డిస్క్రిప్షన్ రీడ్ చేస్తుంది. రీడ్ చేసుకున్న తర్వాత మల్టిపుల్ ATS రిపోర్ట్స్ ఒక్కసారిగా ఏంటంటే సైడ్ బై సైడ్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే కనుక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో కంప్లీట్గా ఇస్తుంది ఫ్రెండ్స్. మీ ప్రొఫైల్ మ్యాచ్ అవ్వనివ్వండి, ఆ మ్యాచ్ అవ్వకపోనివ్వండి, ఆ జాబ్ డిస్క్రిప్షన్ రిలేటెడ్గా మీరు ఏం చేయాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే కనుక జాబ్ డిస్క్రిప్షన్ ఊరికే ప్రొఫైల్ పంపిస్తున్నాము అనుకుంటే కనుక అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు ఇప్పుడు కంప్లీట్గా ఏంటంటే ఆటోమేషన్ అయితే కనుక ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అక్కడ మనకు స్కోర్ రావచ్చు, రాకపోవచ్చు, అది కూడా చెప్తున్నాను నేను. కొన్నిటికి ఏంటంటే మనం చేంజెస్ చేసుకున్న దాన్ని బట్టి అక్కడ మీకు ఆ స్కిల్ కీవర్డ్స్ ఇవన్నీ మ్యాచింగ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీ ప్రొఫైల్ అనేది టాప్ లిస్ట్లో ఉంటుంది. లేదు అంటే కనుక డౌన్ లిస్ట్లో వస్తుంది అనమాట. సో ఇవి కూడా జరుగుతాయి. ఇదంతా నౌకరీలో ఒక ప్లాట్ఫామ్లో జరుగుతుంది. సో ఎవరెవరైతే స్కిల్స్ అన్ని మ్యాచింగ్ ఉన్న వాళ్ళు టాప్లో ఉంటారు. మిడ్ లెవెల్లో ఉన్న వాళ్ళంతా స్కిల్స్ మ్యాచ్ అవ్వకపోవడం, ఎక్స్పీరియన్స్ సరిగా లేకపోవడం, వాళ్ళంతా మిడ్ లెవెల్లోకి వస్తారు. ఇంకా కంప్లీట్ అసలు మ్యాచ్ లేకపోతే కనుక లో లెవెల్లోకి వస్తారు అన్నమాట. సో ఇది తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఫుల్ ఎంటర్ప్రైజ్ గ్రేడ్ HTML డాష్బోర్డ్ రిపోర్ట్ అయితే కనుక తయారు చేస్తుంది అనమాట. చూద్దాం ఫ్రెండ్స్. ఇది వన్స్ మీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకునేసి మీ డెసిషన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఆ కంపెనీకి ఏ విధంగా అప్లై అవుతుందా లేదా, మీరు మీ స్కిల్స్ ఉన్నాయా లేవా, మ్యాచింగ్ ఉన్నాయా లేవా, ప్రతి చోట కూడా మనకి ఏంటంటే ఈ లెవెల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో ఇట్ టేక్స్ some more time, just wait for the things. సో ఫ్రెండ్స్, మనకైతే కనుక మేము చెప్పిన తర్వాత మనకి రిపోర్ట్ అనేది జనరేట్ అయిపోయింది అనమాట. సో జనరేట్ అయిపోయినప్పుడు ఓవరాల్ స్కిల్స్ ఎంత ఉంది, 4 జాబ్ డిస్క్రిప్షన్స్ ఇచ్చాను నేను. ఆ 4 జాబ్ డిస్క్రిప్షన్ కంప్లీట్గా చేసేసి మనకు బిల్డ్ రిపోర్ట్ అయితే కనుక జనరేట్ చేసింది అనమాట. సో ఈ విధంగా కూడా మీరు ఏంటంటే కనుక మీ యొక్క జాబ్ డిస్క్రిప్షన్స్ మీ దగ్గర ఉన్నాయి అన్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడ పోస్ట్ చేయండి. అక్కడ నుంచి మీ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసారనుకోండి, ర్యాంకింగ్ అండ్ అట్ ఏ గ్లాన్స్లో స్కోర్ ఏదేది ఎంతెంత వరకు వస్తుందనేది, మ్యాచింగ్ స్కోర్ ఎంత ఉంది, పోస్ట్ ఫిక్స్ స్కోర్ ఎంత ఉన్నాయి అనేది కూడా చేంజెస్ ఉంటాయి. అది అన్నీ చెప్తుంది అనమాట. నేను చెప్పింది ఏ జాబ్కి డెలివరీ హెడ్కి 87% స్కోర్ ఇచ్చింది, టాలెంట్ లీడ్ గోర్గాన్కి 79 ఇచ్చింది, అకౌంట్ మేనేజర్ నోయిడాకి 71%, సిస్మైండ్ నోయిడాకి అయితే 70% ఇచ్చింది. సో ఇవి కాకుండా మనం ఎక్కడెక్కడ రీప్లేస్మెంట్ చేసుకోవాలి అనేది కూడా తను క్లియర్గా మెన్షన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే కనుక మనం డేట్ అందుకు కరెక్ట్గా నేను కంప్లీట్గా ఇచ్చాను, బట్ డేట్ ఇయర్ వచ్చేసి ఫుల్గా స్టాండర్డ్గా కాకుండా ఇంకో విధంగా, ఇప్పుడు 2020 ఉందనుకో 20 పెడతాం. ఈ విధంగా కూడా ఏంటంటే కనుక స్టాండర్డ్ రేట్స్ ఫార్మాట్స్ అని చేంజ్ చేసుకుంటే కనుక అదొక బెనిఫిట్ ఉంటుంది అని చెప్తుంది అనమాట. రీప్లేస్ కరప్టెడ్ అన్యూనికోడ్ సింబల్స్ ఇన్ కాంటాక్ట్ సెక్షన్స్, సైలెన్స్ రిజెక్షన్స్, రిస్క్ ఆల్ 4 JDs. సో అంటే ఆ సింబల్స్ అనేవి ఎందుకు వచ్చాయి అనేది కూడా ఒకసారి మనం నేను పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకున్నప్పుడు చాలాసార్లు అది సింబల్స్ వస్తున్నాయి, యూనికోడ్స్ అనే సింబల్స్ అనేవి వస్తున్నాయి అనమాట. దాన్ని చేంజెస్ చేసుకోవాలి. సో దాన్ని చేంజెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్రొఫైల్ని ఏం చేస్తుందంటే రీప్లేస్మెంట్ చేసుకునేసి అప్డేట్ చేస్తే కనుక ATSలో మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ 2 ఏంటి, అప్లై టు JD1 ఫస్ట్ హైదరాబాద్ పర్ఫెక్ట్ ప్లస్ లొకేషన్ రోల్ మ్యాచ్ అండ్ SLA మెరిట్స్ ప్లస్ బిజినెస్ హెడ్ ఇంటేక్ లాంగ్వేజ్ జంప్స్ టు 95%. సో ఈ పాయింట్స్ కనుక నేను యాడ్ చేస్తే కనుక నా లెవెల్ ఆఫ్ రిజ్యూమే వచ్చేసి 95% అనేది మ్యాచింగ్ అవుతుంది అని చెప్తుంది. అదే స్టెప్ 3 వచ్చేసి JD2లో కొలాప్స్ ఆల్ యువర్ స్టాఫింగ్ రోల్స్ ఇంటూ ఏ సింగిల్ 2-line సమ్మరీ, గెట్ వర్క్స్ ఎక్స్ప్లెయిన్ రిజెక్ట్స్ యువర్ స్టాఫింగ్ క్యాండిడేట్స్. యువర్ రిజ్యూమే కరెంట్లీ షోస్ 4 US roles prominently, fix this first then apply. JD3 ఏముంటుంది, కంప్లీట్గా బోత్ రిక్వైర్డ్ ఓన్లీ 3 to 5 years వర్సెస్ 12 years. If you apply, add positions line in your summary, framing seniority as a fast delivery ramp or not over qualification. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ ఈ పాయింట్స్ ఇచ్చింది కదా, ఈ పాయింట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మనకి రిపోర్ట్ అనేది జనరేట్ అయింది అని చెప్పాను కదా. 1 second, రిపోర్ట్ చూపిస్తాం మీకు. ఇది మనకు వచ్చిన రిపోర్ట్ కంప్లీట్గా. సో మన రిజ్యూమ్ ఏ విధంగా ఉంది, రిజ్యూమ్ ఎన్నిటికి మ్యాచ్ అవుతుంది, ఎక్కడెక్కడ చేయాలి, ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అనేది అది ఇస్తుంది అనమాట. సో ఓవరాల్గా మీరు ర్యాంకింగ్ చూసుకున్నారా, పర్సంటేజ్ లెవెల్స్ చూసారు, టాలెంట్ ఎక్విజిషన్ లీడ్ పొజిషన్స్కి మీరు ఏ పొజిషన్స్కి అయితే అప్లై చేస్తున్నారో దాని యొక్క ర్యాంకింగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఒక రిపోర్ట్లో ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీ స్కిల్స్ చూసారనుకోండి, ఇక్కడ ఓవరాల్గా సైడ్ బై సైడ్ కంపారిజన్ మ్యాట్రిక్స్ చేసుకుంటూ ఇస్తుందన్నమాట. ప్రజెంట్ డెలివరీ లీడ్కి అయితే కనుక నా ప్రొఫైల్ మ్యాచింగ్ ఉంది, బట్ మిస్సింగ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. సో పర్సంటేజ్ లెవెల్స్ ఉంది, కీవర్డ్ మ్యాచింగ్ 91% ఉంది, ఎక్స్పీరియన్స్ లెవెల్స్ ఎంత ఉంది. సో 4 రిజ్యూమ్స్కి 4 జాబ్ డిస్క్రిప్షన్స్కి కూడా మనకి కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అయితే కనుక మనకు అప్డేట్ చేస్తూ వస్తుంది అనమాట. నాకున్న స్కిల్స్ నేను అప్డేట్ చేసిన దానికి ఏవేవి మిస్సింగ్ ఉన్నాయి, ఏవేవి అప్డేట్ చేసుకోవాలి, TCS ఆటో అకౌంట్స్ ఎక్స్పీరియన్స్ కావాలంటుంది, మన దగ్గర లేదు. ATS ఫార్మాట్ స్కోర్ ఎంత ఉంది, 72% ఇష్యూసెస్. సో అన్నీ 72% ఇష్యూస్ ఉన్నాయి. పోస్ట్ ఫిక్స్ స్కోర్ పొటెన్షియల్ ఎంత ఉంది, 95% ఉంది. అంటే ఇవి చేంజ్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకుంటే దీని యొక్క చేంజెస్ అనేది ఆటోమేటిక్గా లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట. ప్రీ JD డీప్ డ్రైవ్ స్కిల్స్ మొత్తం అన్నిటికీ కూడా చెక్ చేసుకుందాం. దాని లెవెల్ ఆఫ్ కీవర్డ్స్ మ్యాచింగ్ ఎంత ఉంది, ఆ పర్సంటేజెస్ ఎంత ఉంది అనేది ఇక్కడ ఇచ్చిందనమాట. ఓకే, మనకి డెలివరీ ఏ పాయింట్స్లో మనకి మిస్సింగ్ ఉన్నాయో ఆ మిస్సింగ్ పాయింట్స్
ఆ టార్గెట్స్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తుంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకునేసి మనం చేంజెస్ చేసుకోవాలి. ఇక్కడ చూసారనుకోండి, స్ట్రెంగ్స్ వర్సెస్ గ్యాప్. మీరు స్ట్రెంగ్స్ ఏవో స్ట్రెంగ్స్ ఉన్నాయి మొత్తం అంతా చెప్తున్నాను, బట్ ఎక్కడెక్కడ ఇది ఉంది అనేది, గ్యాప్స్ ఉన్నాయి అనేది కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆ గ్యాప్ అనేది చేంజెస్ చేసుకుంటే ఇట్ హెల్ప్స్ టు మీ ఫర్ లీడ్ పొజిషన్స్. నో SLA or TAT metrics mentioned. Critical for deliver lead assessment. Gathering from account manager, business heads not explicit stated. Size of 2 may be small. Reframe as delivery destined. US staffing roles 4 years dilute domestic narrative ఉంది. సో అది చేంజెస్ చేసుకోండి. నో ఆఫర్స్ టు టర్న్ రేషియో ఆర్ ఫాలోఅవుట్ ఆర్ బ్యాక్అవుట్ మేనేజ్మెంట్ డేటా. ఈ పాయింట్స్ యాడ్ చేసుకోమని. PDF encoding corruption will block ATS containing pricing. సో అక్కడ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ ఇష్యూస్ చేంజ్ చేసుకోమంటుంది. ఓకే, ఇక్కడ ఏం చెప్తుంది, రెడ్యూస్ యావరేజ్ టైం టు ఫిల్ 30%. దాంట్లో రీరైట్ మెయింటైన్ కన్స్టెంట్ 5 days క్యాండిడేట్ సబ్మిషన్ SLA విత్ 30% రిడక్షన్స్. అంటే అదే మనకి పాయింట్స్ కూడా ఇస్తుంది అనమాట. ఈ పాయింట్స్ రీరైట్ చేయండి, ఈ పాయింట్స్ అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి ఇచ్చినప్పుడు ఆ పాయింట్స్ మీరు ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఇక్కడ చూసారా, యూనివర్సల్ 90% స్కోర్ ఫిక్స్, PDF ఎన్కోడింగ్ కరప్షన్. సో ఇక్కడ ఈ సింబల్స్ అనేవి వస్తున్నాయి కంప్లీట్గా. కాంటాక్ట్స్ సెక్షన్ యూజెస్ కరప్టెడ్ యూనికోడ్ సింబల్స్. ATS praises will fail to extract your phone number and email, causing silent rejections across all applications. అంటే ఇప్పుడు ఈ సింబల్స్, ఈ యూనికోడ్ సింబల్స్ ఏంటి అంటే కనుక, అంటే మన ఫోన్కి రిలేటెడ్ కానీ, లేదంటే కనుక మనం ఈమెయిల్ రిలేటెడ్ పిక్స్ పెడతాం కూడా, సింబల్స్ యూస్ చేస్తుంటాం చూస్తే ఆ సింబల్స్ అనమాట. దానివల్ల ఏంటంటే నాకు రిజెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి. సో ఈ విధంగా చేంజ్ చేసుకోమని చెప్తుంది. ఫిక్స్డ్. సో నెక్స్ట్ అన్నిటికీ కూడా ఇదే ఫార్మాట్ లైన్ యూస్ చేసుకోమని చెప్తుంది. ఓకే, సెకండ్ ఫిక్స్. నౌకరీ బ్యాచ్ ఏదైతే ఉందో అది నేను పెట్టాను అనమాట. అది పెట్టడం వల్ల ఏమైపోతుంది, ఇష్యూస్ అనేది ఎక్కువైంది, అది రిమూవ్ చేసేయమని చెప్తుంది. అక్కడ ఒకటి మీడియం స్టాండర్డ్ ఆల్ డేట్ ఫార్మాట్స్. జనరల్గా మిక్స్డ్ ఆఫ్ ఫార్మాట్స్ అండి. ఆగస్ట్ ఈ విధంగా ఉంది, 2020 నవంబర్ నుంచి ఏప్రిల్ 18. ATS డేట్ ప్రైస్ విల్ మిస్కాల్కులేట్ యువర్ టోటల్ ఎక్స్పీరియన్స్. సో ఈ విధంగా చేంజెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇది ఒకటి చేంజ్ చేసుకోమని చెప్తుంది. ఓకే, ఈ స్టాండర్డ్ ఫార్మాట్లో అప్డేట్ చేయమని చెప్తుంది. నెక్స్ట్ ఫోర్త్, యాడ్ యూనివర్సల్ SLA ఆఫర్స్ టు జాయిన్ న్యూ మెట్రిక్స్. సో ఈ పాయింట్ అనేది ఒకటి యాడ్ చేయమని చెప్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జాగ్రత్త మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీడియం, రీనేమ్ టెక్నికల్ స్కిల్స్ టు కోర్ కాంపిటెన్సీస్. కోర్ కాంపిటెన్సీస్ ఏదైతే ఉన్నాయో అవి ఇవన్నీ కూడా కోర్ కాంపిటెన్సీస్ కింద యాడప్ చేయమని చెప్తుంది. పర్మనెంట్ స్టాఫింగ్, SLA మేనేజ్మెంట్, TAT అదరెన్స్, రిక్వైర్మెంట్ ఇంటేక్, ఇవన్నీ కూడా. ఇవన్నీ ఫిక్స్ చేసిన తర్వాత ATS ఫార్మాట్ యాడిట్స్. సో ఇవన్నీ ఏం చేయాలి, ఏమేమి ఉన్నాయో అవన్నీ చేంజ్ చేసుకుంటే ది నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకి ATS స్కోర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక మనకి స్కోర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకోవాలో అక్కడక్కడ చేంజెస్ చేసుకునేసి మళ్ళీ రీఅప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒక జాబ్ డిస్క్రిప్షన్ని, డిఫరెంట్ జాబ్ డిస్క్రిప్షన్స్ని మన రిజ్యూమ్తో మ్యాచ్ చేసుకున్నప్పుడు ఇష్యూస్ ఏమున్నాయి, అప్డేట్స్ ఏమున్నాయి, దాని యొక్క వేస్ ఏ విధంగా ఉంటుంది, ఇన్పుట్ ఎలా ఉంటుంది, ఇది కంప్లీట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. దీన్ని బేస్ చేసుకునేసి నేను మోడిఫికేషన్ చేసుకుంటాను. ఆ యొక్క జాబ్ డిస్క్రిప్షన్స్, ఎవ్రీ జాబ్ డిస్క్రిప్షన్స్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకునేసి నేను ఎవ్రీ టైం రిజ్యూమే అనేది మాడిఫై చేసుకునేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే, మీకు స్కిల్స్ ఉంటేనే ఆ పని చేయండి. స్కిల్స్ లేదు అంటే కనుక అదే రిజ్యూమే అప్డేట్ చేయండి. బట్ ఏంటంటే ఫార్మాట్స్ కావచ్చు, అదర్ స్కిల్స్ ఏమైనా ఉంటే కనుక అవి చేంజెస్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే కనుక చాలా ఇంపార్టెంట్ టు అనలైజ్ యువర్ రిజ్యూమే విత్ జాబ్ డిస్క్రిప్షన్స్. థ్యాంక్ యూ.